ఆది అంతమైన వాడ, అత్యున్నత సింహాసనాసీనుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన బ్రహ్మ, మీ కృప చేత మమ్మల్ని రక్షించినటువంటి మా ప్రియ రక్షకుడు మీకు వందనాలు. ఇంతవరకు మనం స్తుతించి ఆరాధించడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప కృప భరితమైన సమయం కొరకు స్తోత్రాలు. ప్రతి విస్వరములు మాటలు కేవలం నిష్ప్రయోజనకరం తండ్రి. మీరు మాట్లాడటం మాకెంతో ఆశీర్వాదం. మీరు మాట్లాడితే మేము సంధించబడతాం, సరిచేయబడతాం, దర్శించబడతాం, ఆదరించబడతాం. మీరు మాట్లాడితే మాకు జ్ఞాన హృదయం కలుగుతుంది. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరము మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయము, మనోహరమైన విశ్వాసం ఉదయ సమయంలో ఆశతో వచ్చిన అందరికీ వినిపింపచేసి మీరు మహిమ గణిత ప్రభావం పొందు యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువు పరిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈ జూన్ నెలలో 2వ ఆదివారపు ఆరాధనలు ఆయన పరిశుద్ధ సన్నిధిని ఇంతవరకు ఆయనను స్తుతించడానికి, ప్రార్థించడానికి, దేవుని కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం వాడబడిన విధానానికి దేవునికి వందనాలు. అలాగే చేరువచ్చిన ప్రియులందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈనాటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగములు ఈ రీతిగా ఉన్నాయండి. ఆది కాండము 25వ అధ్యాయము 29 నుంచి, రెండవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుంచి 30 వచనాలు క్రొత్త నిబంధన సువార్త పాఠంగాను మనం చదువుకున్నాం. మనము చదువుకున్నటువంటి 2 భాగాలలో ఒక ఆత్మీయ అంశము మనకి కనబడుతుంది. మొదటి భాగంలో యాసావు మనకి కనబడుతున్నాడు. 2వ భాగంలో యూదా మనకి కనపడుతున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులలో సిమిలర్గా, అంటే సమదృక్పథముగా, ఒకే రీతిగా వారు కలిగి ఉన్న ఒక అనుభవాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. చాలాసార్లు ప్రియులైన మన జీవితంలో దేవుడు అనుగ్రహించినటువంటి విలువైనటువంటి అంశాలను లేదా ఆశీర్వాదాలను మనము ఉద్దేశపూర్వకముగా చేతులారా మన జీవితాల్లో పోగొట్టుకుంటూ ఉంటాం, కోల్పోతూ ఉంటాం. చాలాసార్లు కవులు భావుకతతో చెప్తూ ఉంటారు, పోగొట్టుకుంటేనే కానీ విలువ తెలియదని. కానీ ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా, మానవ సమాజంగా ఎన్నిసార్లు ఆయన ఇచ్చినటువంటి కృపలను, ఆశీర్వాదాలను మనం పోగొట్టుకున్నప్పటికీ దేవుని యొక్క విలువ, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదాల యొక్క విలువ ఇప్పటికీ మనము గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మనం ఎన్నిసార్లు ఆయన కృపాభరితమైనటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నా ఆయన అంతకు మిక్కిలి ఎక్కువ సార్లు మనల్ని ప్రేమించి తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మనకి పోగొట్టుకున్న దాని విలువ తెలియటం లేదు. మనము చదువుకున్న ఈ 2 భాగాలలో కూడా పోగొట్టుకున్న 2 వ్యక్తులు కనపడుతున్నారు. ఒక వ్యక్తులుగా కాకుండా పోగొట్టుకున్నటువంటి వ్యక్తులుగా ఈరోజు ఆలోచన చేద్దాం. కోల్పోయినటువంటి వ్యక్తులుగా ఈరోజు ఆలోచన చేద్దాం. తద్వారా వారు ఏం కోల్పోయారో, ఎంత కోల్పోయారో, కోల్పోయిన వారి జీవితాలు ఏమైపోయాయో ఈరోజు మనం తెలుసుకోవడం చేత దేవుని కృపను కోల్పోకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోకుండా, దేవుడు మనకిచ్చినటువంటి పిలుపును
దాని యొక్క లక్ష్యాన్ని కోల్పోకుండా, దేవుడు మన ఎడల కనపరుస్తున్నటువంటి సహనాన్ని, దీర్ఘశాంతాన్ని మనము పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. ఎందుకంటే కాలము సమీపంగా ఉన్నది. ఆయన రాక దగ్గరవుతుంది. ఏ సమయము ఆయన దొంగ వలె వస్తారో తెలియదు కనుక మనకి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను పోగొట్టుకోకుండా జాగ్రత్త పడదాం. ఈరోజు ప్రపంచంలో అందరికీ ఏ రోజు అండి? దట్ మీన్స్ విచ్ డే? ఈరోజు ప్రపంచంలో ఇప్పుడు వచ్చింది ఉన్నాను, అందుకని ఇక్కడిక్కడ తిరుగుతున్నాను. ప్రపంచంలో అందరికీ ఈరోజు ఏ రోజు? అంతే కదా. ఇంత చిన్న సింపుల్ ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. ఆదివారం. లేదంటే నాకు ఆదివారం, మీకు సోమవారం, ఇంకొకరు మంగళవారం అయిందా? అందరికీ ఆదివారం కదా. అందరికీ ఆదివారం. ప్రత్యేకించి క్రైస్తవునికి ఇది పునరుత్థాన ఆరాధన చేసుకునేది. క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా ఈరోజు ఆరాధన చేసుకునే దినంగా అనుగ్రహించబడిందా లేదా? లేదా నాకు ఇచ్చి నీకు ఇవ్వకుండా దేవుడు మానేశాడా? అందరికీ అనుగ్రహించబడింది. బట్ ఎందరూ ఈ దినాన్ని సద్వినియోగపరుచుకున్నారు? ఎందరూ ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారు? ఎందరూ ఈ దినాన సద్వినియోగపరుచుకున్నారు? ఎందరూ ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నారు? కొంతమంది తెలివిగా ఏమనుకుంటామంటే నెలాఖరు ఆదివారం, అది కూడా మనం మర్చిపోయాం. అసలు నాకు కొత్తలు చాలా ఆశ్చర్యం వేశారు. ఇదేంటి ఫస్ట్ సండేని నెలాఖరు ఆదివారం అంటున్నారేంటి, నెలాఖరు ఆదివారం అంటున్నారేంటి? నాకు అర్థమయ్యేది కాదు చాలాసార్లు. నెలాఖరు ఆదివారం అంటే మానేసి రావడం మర్చిపోయి నెలాఖరు ఆదివారం అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ సండే వస్తే మిగతా 3 సండేస్ ఫిలప్ అయిపోయినట్టే. మొదటి ఆదివారం వస్తే ఈ మొదటి ఆదివారం వచ్చినటువంటి ఆశీర్వాదాలు మిగతా 3 ఆదివారాలు వచ్చేసినట్టే అని భావించి, అమ్మా ఎందుకు రావట్లేదు వెళ్ళిన ప్రతి చోటు తడుపు. ఎందుకు రావట్లేదు? మొదటి సండే వస్తున్నామండి, దూరం అయిపోయింది కదా, అమెరికా నుంచి రావాలేమో, లేకపోతే ఆ చివరి ఉన్నటువంటి ఢిల్లీ నుంచి రావాలేమో. ఎక్కడి నుంచి రావాలో చాలా దూరం అయిపోయింది కదా. నేను క్రిటిసైజ్ చేయటం లేదు, మనం ఏం కోల్పోతున్నామో మాత్రమే చెప్తున్నాను. మనం ఏమి కోల్పోతున్నామో పోగొట్టుకుంటున్నామో చెప్తున్నాను నేను. మన యొక్క మానవ ఆలోచన ఏంటంటే నెలారంభ ఆదివారం ఫస్ట్ సండే వస్తే మిగతా 3 సండేలు లేదా తర్వాత 5 సండేలు వచ్చిన 4 సండేలు మనం రాకపోయినా ఈ ఆశీర్వాదాలతో మెయింటైన్ అయిపోవచ్చు అని అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు దేవుని మందిరంలో వచ్చాను ఈ పాటికి, ఆయన మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. అంటే ఈ జూన్ నెల మొదటి వారం వచ్చి మిగతా 4 వారాలు, 5 వారాలు కదండి ఈయన మిగతా 4 వారాలు మానేసాం అనుకోండి, నీకు ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? ఎంత ప్రాఫిట్? 1000 దినాల ప్రాఫిట్ వచ్చినట్టు. ఎంత లాస్ అయిపోయినట్టు? 4000 దినాల ప్రాఫిట్ పోగొట్టుకున్నట్టు. అర్థమవుతుందా? ఇప్పుడే అర్థమైందా? నేను క్రిటిసైజ్ చేయడం లేదు మిమ్మల్ని, మీకు విషయం అర్థమయ్యేట్టు చెప్తున్నాను. నెలారంభ ఆదివారం వెళితే మిగతా 4 వారాలు వెళ్ళిపోయినట్లు అనుకుని భ్రమపడుతూ నామకార్థపు క్రైస్తవ విశ్వాసంలో నీవేం పోగొట్టుకుంటున్నావో నీకు తెలియటం లేదు. ఒక దినము మొదటి ఆదివారం వస్తే 1000 దినాలు సంపాదించుకున్న నీవు మిగిలిన 4 ఆదివారాలు రాకపోవడం వలన 4000 దినాలను పోగొట్టుకుంటున్నాం. ఇప్పుడు చెప్పండి, 1000 దినాలు ఎక్కువ, 4000 దినాలు ఎక్కువ? ఏమండి? ఇప్పుడు ఏం కావాలి మీకు? ఎన్ని దినాలు కావాలి? ఇంకా మీరు లైన్లో వెళ్ళలేదు. ఇప్పుడు ఎన్ని దినాలు కావాలి చెప్పండి? 5000 దినాలు కావాలి. ఎందుకంటే ఆ 1000 ఈ 4 మొత్తం ఎన్ని కావాలి? 5000 దినాల దేవుని ఆశీర్వాదం మీకు కావాలంటే 5 వారాలు రావాలి. 4 వారాలు ఉంటే 4 వారాలు రావాలి. నువ్వు పోగొట్టుకుంటున్న దాని విలువేంటో తెలుసా? నువ్వు కోల్పోతున్న దాని విలువేంటో తెలుసా? నీ దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తూ అందరికీ సమానంగా ఇవ్వబడేటువంటి ఆరాధనా దినాన్ని నీవు రాకపోవడం వల్ల ఏం కోల్పోతున్నావు నీకు అర్థమవుతుందా? ఒకవేళ ఈ లోకంలో నీవు సంపాదించుకున్న దేనినైనా కోల్పోతే తిరిగి మళ్ళీ సంపాదించుకునే అవకాశం ఉందేమో, కానీ ఒక్క దినము నీ జీవితంలో కోల్పోతే నీవు తల్లకిందులుగా తపస్సు చేసిన ఆ దినము మరలా నీ జీవితంలో
నువ్వు చచ్చిపోయినా రాదు, నువ్వు చచ్చిపోయినా రాదు. కనుక దేవుడు అనుగ్రహించిన ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపడానికి సిద్ధపడము. ఈరోజు మనము రెండవ భాగం నుంచి అనగా యోహాను సువార్త 13వ అధ్యాయం 21 నుంచి 30 వచనాల భాగములు ఉన్నటువంటి ఈ టెక్స్ట్, ఇందులో యూదా అని ఒక శిష్యుడు కనబడుతున్నాడు. యూదా అంటే అర్థం అండి స్తుతి. యూదా అంటే అర్థం స్తుతి. చాలా అద్భుతమైనటువంటి పేరు తల్లిదండ్రులు పెట్టారు. ఇంకో విషయం తెలుసా, యూదా గోత్రం ఎంత ప్రశస్తమైందంటే ప్రథమ సంతానమైన రూబేనును ఎన్నుకోలేదు, దేవుని మందిర పరిచర్యలో ఉన్నటువంటి లేవీయులను ఎన్నుకోలేదు, అత్యంత అద్భుతమైనటువంటి సాక్ష్యము కలిగిన యోసేపును ఎన్నుకోలేదు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యూదా గోత్రాన్ని ఎన్నుకుని ఆయన యూదా గోత్రపు సింహముగా రానయ్యాడు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి గోత్రం. అలాంటి గోత్రములో యూదా అనే పేరుకు అర్థం ఏంటంటే స్తుతి అని అర్థం. ఇతడు కూడా ఒక గోత్రం యొక్క పేరు పెట్టేసుకున్నాడు, అంటే యూదా అంటే స్తుతి. బట్ ఇతడు మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు మనం కూడా మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, కానీ పేర్లకు తగినటువంటి జీవితము మన జీవితంలో ఉండదు. ఆ పేర్లు మన బ్రతుకు వలన వృధా వ్యర్థమైపోతూ ఉంటాయి. ఈరోజు పోగొట్టుకున్నటువంటి యూదాను చూద్దాం. యూదా యొక్క కాన్సెప్ట్ లేదా యూదా యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నేను సంపాదించుకుంటున్నాను, నేను పొందుకుంటున్నాను, నేను సాధిస్తున్నాను, నేను ఇంకా ఏదో చేసుకుంటున్నాను అనే భ్రమలో యూదా తన కీయపడినటువంటి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని, ఒక్కొక్క మెట్టును, ఒక్కొక్క దీవెనను, ఒక్కొక్క కృపను పోగొట్టుకుంటూ వచ్చాడండి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనకున్నటువంటి సమయాన్ని బట్టి ఒక 5-6 విషయాలు మనం ఆలోచించాం. యూదా ఏమనుకున్నాడంటే, ఫస్ట్ హమయ్య నేను యేసయ్య దగ్గర, బోధకుని దగ్గర, యూదా మాటల్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఎప్పుడు మనం పరిశీలించినా ఆలోచించినా యూదా ప్రభువుని ఎప్పుడు ఆత్మీయ దృక్పథంలో సంబోధించలేదు. తరచూ యూదా ప్రభువును సంబోధించిన మాట ఏమిటో తెలుసా? బోధకుడా. ప్రభు ఎవరు? రక్షకుడు. ప్రభు ఎవరండి? రక్షకుడైనటువంటి ప్రభువును యూదా ఎప్పుడు కూడా రక్షకుడుగా చూడలేదు. బోధకుడా అంటూ సంబోధించారు. వీళ్ళరా, ఈ యూదా సంపాదించుకున్నాను అన్నటువంటి భ్రమలో పోగొట్టుకున్నవే ఎక్కువ. ప్రభు దగ్గర నేను స్థానాన్ని సంపాదించుకున్నాను, ప్రభు దగ్గర నేను సహవాసాన్ని సంపాదించుకున్నాను, ప్రభు దగ్గర నేను శిష్యత్వాన్ని సంపాదించుకున్నాను, ప్రభు దగ్గర నేను నమ్మకత్వాన్ని సంపాదించుకున్నాను, ప్రభు దగ్గర నేను ఇంకా చాలానే సంపాదించుకున్నాను అనే భ్రమలో బ్రతుకుతూ ప్రభు దగ్గర ఒక్కొక్కటి కోల్పోవడం మనం చూసాం. ఈరోజు అదే ధ్యానము చేయబోతున్నాం. ఫైనల్గా యూదా అనుకున్నాడు, నేను 30 వెండి నాణాలు ఏమనుకున్నాడండి? 30 వెండి నాణాలు సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ యూదా తన జీవితంలో అంతకంటే విలువైన అమూల్యమైన ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాను అన్న విషయాన్ని గుర్తించలేకపోయాడు. విషయాన్ని మనకున్నటువంటి సమయం బట్టి త్వరగా ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు. 24 నుంచి 25 వచనాలు. అప్పగించే క్రమంలో నేను అంశం చెప్పేస్తాను. ఇప్పుడు మీరు వాక్యం చదివిన తర్వాత అది అర్థవంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అప్పగించే క్రమంలో అవకాశాన్ని పోగొట్టుకున్న యూదా. మొట్టమొదటి పోగొట్టుకున్న అంశం చదవండి సారి. బోధకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అని. ఇక్కడ ప్రభు చివరి రాత్రి భోజనంలో ఆయన అప్పగించబడే విధానం, ఆయన అప్పగిస్తున్న వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు, ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న శిష్యులందరిలో ఒక కలవరపాటు కలిగిందండి. ప్రతి ఒక్కళ్ళు ప్రభువా నేనా
నేనా నేనా అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు. విచిత్రమైన విషయం ఏంటంటే చివరికి యోధా వంతు వచ్చేసరికి యోధా కూడా ఏమన్నాడు? నేనా? ఈరోజు చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము చేసినటువంటి తప్పులు, పొరపాట్లు, పాపాల నిమిత్తమై వాక్యం మనల్ని గర్దిస్తున్నప్పుడు మనం కూడా చెప్పే సమాధానం ఏంటో తెలుసా? మనం కూడా ఏం చెప్తామండి? నేనా నేనా నేనా. ఇక్కడ అప్పగించుకునే క్రమంలో అవకాశాన్ని పోగొట్టుకున్న యోధా. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ప్రభువు యోధాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడండి. దీన్ని తెలుగులో ఏమంటామండి? ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏమిటది? సువర్ణావకాశం అనమాట అండి. ఒక సువర్ణావకాశం ఇచ్చాడనమాట అండి. ఏమని? నన్ను ఇక్కడ ఒకడు అప్పగించబోతున్నాడు, అలాంటి అప్పగించేవాడు పుట్టకపోవడం మేలు, ఇప్పుడైతే అతడు చాలా శ్రమ పొందే స్థితిలో ఉన్నాడు అని చెప్తే యోధా ఏమన్నాడంటే, అవును ప్రభువా, నేనే అప్పగించబోతున్నాను, నన్ను క్షమించు అని ప్రభు పాదాల మీద పడితే విషయం వేరేగా ఉండేది. కానీ ఇక్కడ యూదా అందరి తక్కిన శిష్యులు అందరూ ఎలా మాట్లాడారు, అలాగే యూదా కూడా ఏమంటాడంటే, నేనా ప్రభువా. అంటే దేవుడు ప్రభువు యూదాకు మారు మనస్సు పొందే ఒక అవకాశం ఇచ్చాడు. మారు మనస్సు పొందే ఒక అవకాశం ఇచ్చాడు. ఇక్కడ అప్పగించుకోవాలి అన్నటువంటి ఆతృతలో యూదా దానిని ఒక అవకాశముగా భావించుకుండగా అవకాశాన్ని ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. ఆ సహవాసంలో ప్రభు అందరితో పలికిన మాట, నన్ను ఒకడు అప్పగించబోతున్నాడు. అప్పుడైనా సరే, అయ్యో నా గురించి ప్రభువుకు తెలిసిపోయింది, అయ్యో నా గురించే మాట్లాడుతున్నాడు, అయ్యో నా గురించే ఇక విషయం చెప్తున్నాడు, ఇప్పుడైనా నేను మారు మనస్సు పొందాలి, ప్రభు పాదాల మీద పడి పశ్చాత్తాపం చెందాలి అని అనుకోకుండా అందరితో పాటు ఏమీ ఎరగనట్లుగా నేను అన్నాడు. విన్నారా? ప్రభువుకు తను అప్పగించబోతున్నానని తెలిసినట్లు యోధాకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. కానీ యోధా అక్కడ మారు మనస్సు పొందే అవకాశం పోగొట్టుకున్నాడు. మారు మనస్సు పొందే అవకాశం పోగొట్టుకున్నాడు. ఈరోజు చాలాసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుందండి, గర్దిస్తూ ఉంటుంది, బుద్ధి చెబుతూ ఉంటుంది, క్రమపరుస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ రీతిగా చాలాసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము నేనా ప్రభువా అని అనడం మానేసి ఏమంటున్నామంటే, నన్నే అంటారా అన్నటువంటి విచిత్రమైనటువంటి ధోరణిలో దేవుడు మనకిచ్చినటువంటి సరి చేసుకోవలసినటువంటి అవకాశాన్ని మనం ఏం చేస్తున్నామండి? దానిని కాలదనుకుని తూలనాడిపోతున్నాం. ఇక్కడ కూడా యూదా విషయంలో మనం గమనించాల్సిన విషయం, ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు మీలో అన్నాడు. అప్పుడైనా యూదా, ప్రభు నేనే నన్ను క్షమించమని ప్రభు పాదాల మీద పడుంటే కనుక ఖచ్చితంగా యూదాను ఈరోజు కోల్పోయేవారు కాదు. కానీ యూదా తన జీవితంలో ప్రభు అనుగ్రహించినటువంటి మారు మనస్సు పొందే గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇదే లక్షణం ఇంకొకరిలో కనపడుతుందండి. ఇదే లక్షణం ఇంకొకరిలో కనపడుతుంది. ఆ లక్షణం ఏంటంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఏసావులో కనబడుతుందండి. ఏసావులో హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగొని కన్నీళ్లు విడుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనస్సు పొందే అవకాశము చాలా చాలా కన్నీరు విడిచేటట్టండి. ఏసావు తన జీవితంలో వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకుని తర్వాత ఏడ్చిన, మొరపెట్టిన, మారు మనస్సు పొందాలని తప్పించిన, ఆశీర్వాదం పొందాలని ఆశించిన ఏసావు జీవితంలో అది మరణ రాలేదు. ప్రియులారా, ఆయన సన్నిధిలో మనకున్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనల్ని ప్రతి ఒక్కరికి ఆయన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మనతో మాట్లాడతాడు. మనలో ఉన్నటువంటి అవిధేయతను, మనలో ఉన్నటువంటి అతిక్రమాన్ని, మనలో ఉన్నటువంటి సమస్త దోషాన్ని తీసివేస్తామని ఆయన పలుమార్లు ఆయన సన్నిధిలో మీతో నాతో మాట్లాడుతున్నప్పుడు మనం వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారమై నేనా అన్నటువంటి ధోరణిలో మనము మారు మనస్సు పొందడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని కోల్పోతూ ఉంటే, ఆ తర్వాత పొందాలని ఆశించిన, మనము ప్రయత్నించిన దాని వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఎక్కడ మాత్రమే కాదండి, దేవుడు ఆదాముకి ఇచ్చిన అవకాశం. ఆదామా, నువ్వెక్కడ ఉన్నావు అంటే ఆదాం ఏం చెప్పాలి? ప్రభువా, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించి దిగంబరిని ఈ చెట్ల చాటున దాక్కున్నాను అని చెప్పాలి. కయ్యనుకు అవకాశం ఇచ్చాడు. కయ్యను, నీ తమ్ముడు ఎక్కడ? ఆదాము నీవెక్కడంటే ఆదాము అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. మరలా కయ్యనుకి ఇచ్చిన అవకాశం. కయ్యను, నువ్వెక్కడ? నీ తమ్ముడు ఎక్కడ అంటే, నా తమ్ముడికి నేను కావలివానా అని చెప్పాడు. సౌలుకి ఇచ్చిన అవకాశం.
సౌలుకి ఇచ్చాడు. నువ్వేం చేశావు అంటే, నేను నీ దేవుడైన యెహోవా చెప్పినదంతా చేశాను. ఆ రంకెలు ఎక్కడ వెంటే నీ దేవుని కొరికే తెచ్చానన్నాడు తప్ప అయ్యో ఆజ్ఞను అతిక్రమించానని ప్రభు పాదాల మీద పడలేదు. అలాగే సత్యాలు ఇంతకే అమ్మేరా అంటే ఇంతకే అమ్మేమని చెప్పారు తప్ప కొంత దాచుకున్నామన్న నిజాన్ని చెప్పలేదు. అంటే వీరందరి జీవితంలో దేవుడు అవకాశం దేవుడు ఆయన ప్రేమ కలిగినవాడు. ఆయన ప్రేమ కలిగినవాడు. అవకాశాలు ఇస్తూ 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 ఉంటాడు. ఆదాముకి ఇచ్చాడు, కయ్యనికి ఇచ్చాడు, సౌలుకి ఇచ్చాడు, అలానే సఫీరులకు ఇచ్చాడు. ఇక్కడ యూదాకు కూడా ఇచ్చాడు. మారు మనస్సు పొందే అవకాశం లభించిన యూదా అతడు అప్పగించే క్రమంలో మారు మనస్సు పొందే అవకాశాన్ని పోగొట్టు. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నామో ఆలోచించు. ఇక యూదా పోగొట్టుకున్న లేదా కోల్పోయిన రెండవ అంశం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటకు వెళ్ళను. అప్పుడు రాత్రి వేళ వాడు ఆ ముక్క పుచ్చుకొని, ఇదంతా జరుగుతుంది కదా, ఈ 4 సువార్తలు కలిపితే ఇలా చెప్పిన తర్వాత ఆయన ఒక ముక్క ముంచి యూదాకి ఇచ్చాడు. యూదాకి ఇవ్వగానే యూదా ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటకు వెళ్ళాను. ఆ ముక్క పుచ్చుకుని వెంటనే. ఇక్కడ పుచ్చుకుని అనే మాట మనము ఎంతవరకు అర్థం చేసుకోవాలో ఆలోచన చేస్తే, ఇక్కడ భుజించాల్సినటువంటి ముక్కను ఏం చేశాడు? రొట్టెను భుజించి ద్రాక్షరసమును త్రాగిరి అన్న మాట వ్రాయబడుతుంది. కానీ భుజించాల్సినటువంటి ముక్కను యోధ ఏం చేశాడు? పుచ్చుకుని వెళ్ళి. నేను అనుకుంటాను కనీసము ప్రభువు శరీరమై ఉన్నటువంటి ఆ ముక్కను అతడు తింటే అతని మనసులో మార్పు వచ్చేదేమో. కానీ ఆ ముక్కను పుచ్చుకుని వెళ్ళిపోయాడు. టేకింగ్ అవుట్. ప్రియరా, ఈరోజు యూదా కోల్పోయిన రెండవ అంశం ఏంటి తెలుసా? ప్రభు యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మిగిలిన తక్కిన 11 మంది ఇక్కడే ఉన్నారు. తక్కిన 11 మంది ఇక్కడే ఉన్నారు. అక్కడ ఉన్నవారేమి పరిశుద్ధులని నేను చెప్పడం లేదు. ప్రభుతో ఉన్నటువంటి వారందరూ కూడా పరిశుద్ధులని నేనేమి చెప్పడం లేదు. మనం కూడా పరిశుద్ధులు ఉంటాం. ప్రియులారా, కానీ యూదా మాత్రమే సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. నేను ఎరుగనని బొంకిన పేతురు అక్కడే ఉన్నాడు కదా, ఆ సహవాసంలో ఉన్నాడా? నేను నమ్మనని చెప్పబోతున్నటువంటి తోమ కూడా అక్కడే ఉన్నాడు కదా. గెత్సేమనే తోటలో ఆయనను పట్టుకోవడానికి సిద్ధపడగా పారిపోయినటువంటి మిగిలిన తక్కిన శిష్యులు కూడా అక్కడే ఉన్నారు కదా. ఇన్ని బలహీనతలు కలిగినటువంటి వారు అక్కడే ఉంటుండగా యూదా మాత్రం ఎందుకు వెళ్ళిపోయాడు అంటే, ఆ ముక్క పుచ్చుకోగానే సాతానుడు యూదాలోనికి ప్రవేశించాడు. ఆ సాతానుడు యూదాను ప్రభువుతో ఉండనివ్వకుండా ఏం చేశాడండి? బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ చివరి మాట, అప్పుడు రాత్రి వేళ చీకటిలోంచి వెలుగులోనికి ప్రభు పిలిస్తే ఆ సహవాసాన్ని విడిచి యూదా ఏం చేశాడో తెలుసా? వెలుగులోంచి చీకటిలోనికి వెళ్ళిపోయాడు. సో యూదా కోల్పోయిన రెండవ ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, యూదా ప్రభు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. మొదట ఏం పోగొట్టుకున్నాడండి? అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మారు మనస్సు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది ప్రభువుతో ఉండే సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. చాలాసార్లు ఇప్పుడు కూడా ఇది ఒక సహవాసం అండి, ఇది ఒక ఫెలోషిప్. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీని బట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చుని ఆరాధించుకోవచ్చు, వాక్యాలు చూసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఇంత ఎండలో ఇంటిని విడిచిపెట్టి, పనులను విడిచిపెట్టి ఎంతమంది ఇక్కడికి వచ్చారంటే దట్ మీన్స్ మనము ప్రభువుతో సహవాసము కలిగి ఉన్నాం. ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చివరి భాగంలో చెప్తాడు కదా, నాకు వేరుగా ఉండి ఆయన సహవాసమును మనం విడిచిపెట్టి ఏమి చేయలేం. ఆయన సహవాసాన్ని కోల్పోయి మనం ఏమి చేయలేం. ఆయన సహవాసం నుంచి విడిచిపోయి మనం ఏమి చేయలేం. యోధా ఏమైనా చేయగలిగాడండి? ప్రభు సహవాసాన్ని విడిచి ఆ రాత్రి వేళ వెళ్ళిపోయి ఏమైనా చేయగలిగాడా? ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు చాలాసార్లు మన అవసరతల కోసం, అక్కరల కోసం, వ్యక్తిగత పరిస్థితుల కోసం
ప్రభుతో సహవాసం చేయాల్సినటువంటి సమయాలను, దినాలను, గడియలను మనము నిర్లక్ష్యం చేస్తూ లోక సహవాసం కొరకు, విచిత్రం, లోక సహవాసం కొరకు దేవుని సహవాసాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అందుకని ఈ లోకములో మనం ఏమీ కూడా చేయలేకపోతున్నాం. ఏదో చేయాలనుకుని ప్రయత్నిస్తున్నాం, కానీ మనము ప్రభు సహవాసంలో లేని కారణం చేత ఏమీ చేయలేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 25వ వచనం. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యం. ఏమిటండి? తనకు తానుగా విరోధముగా వేరైపోయినటువంటి ప్రతి రాజ్యం ఏమైపోతుందండి? ఒకవేళ ప్రభువు నుంచి మనం వేరైతే ఏమవుతామండి? తీగ ద్రాక్షవల్లి లేకపోతే అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడి అగ్ని చేత కాల్చివేయబడి. కనుక యూదా దేన్ని పోగొట్టుకున్నాడంటే జీవము కలిగిన ప్రభు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నీవేం చేస్తున్నావు? ప్రభు సహవాసాన్ని కలిగి ఉన్నావా? పోగొట్టుకుంటున్నావా? ప్రభు సహవాసంలో నిలిచామా? పోగొట్టుకుంటున్నావా? నీవు ఫలించాలంటే, నీవు ఆశీర్వదించబడాలంటే, నీవు దీవించబడాలంటే, నీ కార్యాలు సఫలం కావాలంటే ప్రియులారా, అన్నిటికీ ఒకే ఒక రీజన్ ఏంటంటే మనము ఏ స్థితిలోనైనా ప్రభు సహవాసంలో నిలిచి ఉండాలి. ఆయనతో అంటుకట్టబడాలి. ఆయనతో అటాచ్మెంట్, రిలేషన్ మనం కలిగి ఉండాలి. ఆయన సహవాసాన్ని పోగొట్టుకుంటే మనము ఆయన శక్తిని, సత్తువను, సారాన్ని పోగొట్టుకున్నట్టు. చూడండి, అహరోను కర్ర ఎప్పుడైతే మందసం దగ్గరికి తీసుకొచ్చాడో, ఎండిపోయిన కర్ర చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు, అది ఆయన సహవాసం అంటే. అది ఒక మంచి జీవంతో కూడినటువంటి దానిని అక్కడి నుంచి విడదీసి బయటకు తీసుకెళ్ళండి, 2 దినాల్లో ఎండిపోతుంది. ప్రభువుతో సహవాసం ఎలాంటిదంటే, ప్రభువుతో సహవాసం ఒక దొంగను పరదేశ వారసునిగా మార్చేసిందండి. అర్థమవుతుందా? ప్రభువుతో సహవాసము ఒక భయంకరమైనటువంటి బందిపోటు దొంగను పరదేశ వారసునిగా మార్చిందండి. ప్రభుతో సహవాసం హింసకుడు, దూషకుడైనటువంటి సౌలును ప్రభు కొరకు ప్రాణం పెట్టేసే వ్యక్తిని మార్చేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి సహవాసం, నిన్ను ఆశీర్వదించే దేవుని సహవాసం, నిన్ను ఫలింపచేసే దేవుని సహవాసం, నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించే దేవుని సహవాసం, నిన్ను ప్రతి విషయంలో ప్రత్యేకపరిచే దేవుని సహవాసాన్ని విడిచి ఒకవేళ నేను యూదా వలె చీకటిలోనికి వెళ్ళిపోతున్నాను. చీకట్లో ఏముంటుందండి? చీకట్లో ఏముంటుంది? పండ్లు కొరకడం ఉంటుంది. పిల్లరా, ఈరోజు 2 విషయాలు మనం చూస్తాం. నువ్వు పోగొట్టుకుంటున్నావా, సంపాదించుకుంటున్నావా? ఏమిటి అంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆపర్చునిటీస్, మారు మనసు పొందే అవకాశాలు నువ్వు పోగొట్టుకుంటున్నావా? ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీవు మార్పు చెందుతున్నావు. 2, ప్రభు యొక్క సహవాసం నువ్వు పొందుకుంటున్నావా, లేదా ప్రభు సహవాసం నుంచి వేరైపోతున్నావు? చాలా మంది చెప్తూ ఉంటారు, పలానా ఊరెళ్ళి, ఏమంటే రాలేదు పలానా ఊరెళ్ళాను. నేను అడుగుతానని చెప్పేసి వెంటనే ఏమంటారంటే, మేము ఏ ఊరు వెళ్ళినానండి, అక్కడ మేమున్న చోటకి దగ్గరగా ఏ చర్చ్ ఉంటే అక్కడికి వెళతాం. నేను చాలా సంతోషిస్తాను. ఊరు వెళ్ళాం కదా అని చర్చ్ మానేసేసి తిరగకుండా ఎక్కడ ఉన్నా దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చేయడం చాలా ఘనమైనది. మన పైన వర్క్ చేస్తున్నారు, పైన ఉన్నటువంటి సీలింగ్ ఉన్నటువంటి ప్యాచెస్ వేస్తున్నారు. అధ్యక్షులు వారు మన గ్రూప్స్లో పెడుతున్నారు. నేను సాయంకాలం నేను గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆ వర్కర్ వచ్చాడు. ఏంటి బాబు అంటే, అవుతుందండి, ఇంత ఎండలో ఎలా చేస్తున్నారు? తప్పదు కదండి, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మరి ఏంటంటే బయలుదేరి వెళ్తున్నామండి. ఎక్కడికి అంటే, మా ఊరండి. ఏ ఊరు? రాయమండ్రి. అయ్యో, ఎందుకు అలాగంటామంటే, చర్చికి వెళ్ళాలండి. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా? ఎందుకు అలా ఊరు వెళ్ళిపోవడం, మరి ఉండొచ్చు కదా, పని చేసుకోవచ్చు కదంటే, మా చర్చికి వెళ్ళాలండి, మా చర్చికి వెళ్ళాలి. పిల్లరా, ఇది కదా సహవాసం అంటే, ఇది కదా సాక్ష్యం అంటే, ఇది కదా ఆయనతో అంటుకట్టబడి ఉండడం అంటే. చాలాసార్లు మనము అవసరమైన వాటికి, అవసరం లేని వాటికి ఆయన సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆయనతో సహవాసం చేయాల్సినటువంటి ఈ దినాన్ని మన సొంత పనుల కొరకు, సొంత అవసరతల కొరకు ఉపయోగించుకుని మనలో ఆయన సారాన్ని, శక్తిని, సత్తువను పోగొట్టుకుని నిర్జీవులుగా మిగిలిపోతున్నాం. యూదా ఏం పోగొట్టుకున్నాడు? ఎందుకు అలాగే ఇప్పుడు తెలుసు? యూదా
యూదా పోగొట్టుకున్నది మామూలు విషయం కాదు. ఆయనతో అటాచ్మెంట్, రిలేషన్, ఆయనతో ఉన్నటువంటి ఆ గొప్ప సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని ఎండిపోయి బయట పారవేయబడ్డాడు. ఇక మూడవ విషయాన్ని కూడా మనం చూద్దామండి. యూదా పోగొట్టుకున్నది లేదా కోల్పోయింది. ఇప్పటివరకు ఎన్ని విషయాలు చూస్తామంటే 2 విషయాలు చూస్తాం. మొట్టమొదటిది అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, మారు మనసు పొందే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 2 సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, ప్రభుతో నిలిచే సహవాసాన్ని. లేకపోతే యూదా కూడా ఏదో దేశానికి వెళ్ళేవాడు, యూదా కూడా ఎంతో ఆత్మను రక్షించేవాడు. చివరికి సహవాసాన్ని పోగొట్టుకోవడం వలన యూదా తన ఆత్మను కూడా రక్షించుకోలేకపోయాడు. ఇక 3వ విషయం చూద్దామండి. 3వ విషయం లూకాసు వార్త 2వ అధ్యాయం 47 నుంచి 48 వచనాలు, 47 నుంచి 48 వచనాలు. పస్కా పండుగప్పుడు లూకాసు వార్త 22వ అధ్యాయము 47-48 వచనాలండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టు ఆయన ఎదుగు రాగా, యేసు యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుతున్నావా అని వానితో అనగా. ప్రియులారా, 3వ అంశము, యూదా పోగొట్టుకున్న 3వ అవకాశం ఏంటో తెలుసా? యూదా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. యూదా ఏం పోగొట్టుకున్నాడండి? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. యూదాను ప్రభు ఎంతో నమ్మాడండి. యూదాను ప్రభు ఎంతో నమ్మాడు. యూదా కంటే గొప్ప గొప్పోళ్ళు ఉన్నారండి. యూదానే కాదు, ఆ 12 మంది శిష్యుల కంటే తలాంతులు కలిగిన వారు, నమ్మకం కలిగిన వారు, ఇంకా గొప్ప గొప్ప స్థితి స్థాయి కలిగిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? విద్య లేని పామరులైనటువంటి 12 మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యూదాను కూడా అంత అద్భుతమైనటువంటి యూదాను ప్రభు చాలా నమ్మాడండి. యూదాను ప్రభు చాలా నమ్మాడు. మీరు చూసేటండి, మీరు ఉన్నారేటండి అంటారేమో. యూదాను ప్రభు చాలా నమ్మారు అని చెప్పడానికి ఇంకొక రుజువు యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదువుదాం. వాడు ఇలాగూ చెప్పినది, బీదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది యూదా. యూదాను ప్రభు నమ్మాడని ఎందుకు చెప్పాను అర్థమైందా? ఎందుకు చెప్పాను? యూదా ఎవరండి? ట్రెజరర్. మన ట్రెజరర్ ఏం ఫీల్ అవ్వద్దు. నిజమే, అది చాలా టెంప్టేషన్, శోధన కలిగించే పోస్ట్ అండి. చాలా భయంకరమైనటువంటి శోధన. యూదా దగ్గర ఏముందండి అంటే ఇయ్యబడిన రాబడిన కానుకలన్నీ కూడా తీసుకెళ్లి యూదాకి ఇచ్చారంటే ప్రభు యూదాను ఎంత నమ్ముంటాడు? అంతే కదా. ఆర్థికపరమైనటువంటి ఈ మెయింటెనెన్స్ లేదా ఈ లాకర్, ఈ డబ్బు, మనం ఊరు వెళుతూ మన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఒక వ్యక్తికి ఇచ్చామనుకోండి, దాని అర్థం ఏంటి తెలియదు మనకు. అర్థాలు ప్రతిపదార్థాలు నానార్థాలు ఏమీ తెలియదు. అలా ఇచ్చారంటే దాని అర్థం ఆ వ్యక్తిని తనంత సమానంగా నమ్ముతున్నాడు అనమాట అండి. తన డబ్బు పట్ల తనకెంతటి శ్రద్ధ ఉందో ఈ వ్యక్తి కూడా అంత గొప్పడు అని చెప్పేసేసి నమ్మకం అనమాట అండి. యూదాను ప్రభు చాలా నమ్మాడు. అందుకని డబ్బు సంచి యూదా దగ్గర. యూదా ఏం చేశాడు? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ రాత్రి వెళ్ళి బాధకుడా శుభమని చెప్పి ముద్దు పెట్టుకుంటూ ఉండగా, యూదా నీవు ముద్దు పెట్టి మనుష్య కుమారుణ్ణి, ముద్దు ప్రేమకు మాత్రమే కాదు, నమ్మకత్వానికి సదృశ్యం. అలాంటి నమ్మకమైనటువంటి ముద్దు పెట్టి యూదా ఏం చేశాడు? ఇక్కడ నమ్మక ద్రోహం చేశాడు. నమ్మకమైనటువంటి ముద్దు పెట్టి యూదా నమ్మక ద్రోహం చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఈరోజు నీవు నేను ఎలాగున్నాం? యూదా ప్రభు దగ్గర ఏం పోగొట్టుకున్నాడు తెలుసా? నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నమ్మదగినటువంటి ప్రభువుకు నమ్మకస్తులుగా ఉండాల్సినటువంటి నీవు నేను ఆయన పరిచర్య పట్ల, ఆయన పని పట్ల, ఆయన పిలుపు పట్ల, ఆయన ఉద్దేశం పట్ల, ఆయన చిత్తము పట్ల, ఆయన సాక్ష్యము పట్ల, ఆయన స్వార్థ పట్ల మనము నమ్మకంగా పనిచేస్తున్నామా?
కొందరు సేవకులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు పరిచారకులు గాను, కొందరు ప్రార్థనాపరులు గాను, కొందరు విశ్వాసులు గాను, కొందరు సాక్ష్యం చెప్పేవారు గాను, దేవుడు ఆయా రీతులుగా, ఆయా తలాంతులుగా ఆయా వ్యక్తులకు అప్పగించి ఈరోజు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ప్రియులారు, మనకు అప్పగించినటువంటి పని విషయంలో నమ్మకంగా ఉన్నామా లేదా? పని చేయకుండా ఎగ్గొట్టొచ్చు. ఒక పని చేసే చోట 10 మంది ఉంటే 10 మంది నమ్మకంగా పనిచేయరండి. అందులో ఒక్కడు నమ్మకంగా పనిచేస్తారు, మిగతా 9 మంది పని ఏం చేస్తారు? వీటి మీద వేసేసి మిగతా వాళ్ళు ఫ్రీగా తిరుగుతారు. చాలా ఆఫీసులు మనం చూస్తూ ఉంటాం. యోధా నమ్మకముగా ఉండాల్సిన, దేవుడు ఎంతో మంది యోధాకు డబ్బు సంచి అప్పగించి యోధాకు శిష్యునిగా ఏర్పాటు చేసుకుంటే ప్రియులారా, యోధా తన జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు నమ్మాడు. లోకంలో ఎవరు లేరని కాదు, మనకంటే గొప్పోళ్ళు, మంచోళ్ళు, నమ్మకస్తులు ఉంటుండగా మనల్ని నమ్మకస్తులుగా మార్చడానికి ప్రభు ఎంపిక చేసుకున్నాడు. మరి మనం నమ్మకస్తులుగా ఉన్నామా? సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే కనుక, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే కనుక, అహరోను మిర్యాములతో అంటున్నాడండి ప్రభు మోషే గురించి, అతడు నా ఇల్లంతటిలో, ఇతడు మొదటి నుంచి నమ్మకస్తుడంటే కాదు. మోషే అంత నమ్మకస్తుడికి ఏం కనిపించడం, చక్కగా ఫరో ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఏదో చేసుకున్నాడు, తర్వాత ఎవరినో చంపాడు, ఎక్కడికో పోయాడు, ప్రభు పిలుపును, ప్రభు ఏర్పాటు అన్ని మర్చిపోయి మామ దగ్గర మిథ్యాను అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడినటువంటి, పైగా మామ ఎవరు ఇత్రో, మరొక పేరు. అప్పుడప్పుడు ఇలాగంటే మన నాలెడ్జ్ కొంచెం పెరుగుద్దాను, అంతకంటే ఏం కాదు. ఇత్రో, ఇంకొక పేరు ఏంటంటే రఘుయేల్. ఇతను ఎవరు? ఇతను వర్క్ ఏంటి? మిథ్యాను యాజకుడు, ప్రీస్ట్ ఆఫ్ మిథ్యాను యాజకుడు. అంటే యాజకుడు అంటే ఏం చేస్తాడు? మిథ్యాను దేవతలకు బలులు అర్పిస్తుంటాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళాడు. బహుశా అన్నీ చేసి ఉంటాడేమో, ఏం చేస్తాడో తెలియదు కానీ మొత్తానికి అంత నమ్మకస్తులుగా పిలువబడక మోషే కనిపించడం. బట్ ఎప్పుడైతే దేవుడు పిలిచాడో, ఎన్నుకున్నాడో, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు మోషేను అన్ని రీతులుగా నమ్మగొట్టు వాడుకున్నాడు. ఫైనల్గా మోషే ఏమైపోయిందంటే, మీరు వదిలేస్తే మేము మాయమైపోతాం అన్నట్టు, మీరు వదిలేస్తే మేము మాయమైపోతాం అన్నట్టు ఎట్టారు మాకు. ఏమైపోయాడు? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడైపోయాడు. దేవుని ఇల్లంతటిలో ఇది కదా. ఎవరు చెప్తున్నారు? నువ్వు నేను చెప్పుకోవడం మాట. ఎవరు చెప్తున్నారండి? మనుషులు చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? ఈరోజు మంచి అని చెప్తారు, రేపు చెడని చెప్తారు. మడతనానికి కలిగిన మనుషులు చెప్పేది సాక్ష్యం కాదు. ఈరోజు నచ్చితే నీ గురించి ఎత్తేస్తారు, నచ్చకపోతే తొక్కేస్తారు. ఎవరు చెప్పాలి సాక్ష్యం? దేవుడు చెప్పాలి. అప్పటి వరకు అహరోను మిర్యాములు మోషే ఏమన్నారు? అయ్యో మా తమ్ముడు ఇంతకదా అంతకదన్నారు, అన్నారా లేదా? అహరోను మిర్యాములు ఏమన్నారు? మా తమ్ముడు చాలా గొప్పడు, తమ్ముడు పేరు చెప్పుకుని బతికేశాడు. ఇప్పుడు అదే వారు మోషే పట్ల అపనమ్మకంగా విమర్శిస్తున్నారు. కానీ దేవుడు యేసుక్రీస్తు తన సహవాసమునకు పిలిచిన దేవుడు ఎవరండి? నమ్మదగిన. మోషేని గురించి వారి ముందు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియులారా, అనేక ఒడిదుడుకుల మధ్య, అనేక ఇబ్బందుల మధ్య, అనేక సార్లు పడి లేచినటువంటి అతని ఆ ప్రయాణంలో దేవుడు పిలుచుకున్న తర్వాత ఎంత నమ్మకస్తునిగా మారాడంటే, సాక్షాత్తు దేవుడే నా ఇల్లంతటిలో, నేను అప్పగించిన పని అంతటిలో ఇతడు నమ్మకస్తుడు అని గొప్ప సాక్ష్యం చెప్పే గొప్ప స్థాయికి మోషే ఎదిగిపోయాడండి. అందుకనే సామెతల గ్రంథం 28:20 అంటాడండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈరోజు మనం దీవించబట్టం లేదంటే దానికి కారణం బహుశా దేవుని పట్ల నమ్మకంగా లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో ఇంకొక మాట కనబడుతుందండి. ఆ యజమానుడు అన్నట్ట, భలే నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటుంది, అనేకమైన వాటి మీద. ఈ కొంచెములో నమ్మకంగా ఉంటే ఏమవుతుందటండి? అనేకమైన వాటి మీద మరిన్ని గొప్ప గొప్ప పనులు ఇస్తారట. అంతేకాదు, యజమానుని సంతోషంలో పాలు లభిస్తుంది. బట్ యోధా ఏం కోల్పోయాడు తెలుసా? ఇంత గొప్ప అంశాన్ని, ఆత్మీయ అంశాన్ని యోధా కోల్పోయాడండి. ప్రభు పట్ల, ఆయన పిలుపు పట్ల, ఆయన ఏర్పాట్ల పట్ల, ఆయన చిత్తము పట్ల, ఆయన ఉద్దేశం పట్ల ఎంతో నమ్మకంగా వ్యవహరించాల్సినటువంటి 3.5 సంవత్సరాలు ప్రభుతో ఆయనను ముట్టుకుని, ఆయనతో మాట్లాడి, ఆయనతో కలిసి భుజించి ఆయనతో పరుండి ఉన్నటువంటి యూదా
ప్రభు పట్ల నమ్మకంగా ఉండాల్సినటువంటి సమయంలో ప్రభు యొక్క నమ్మకత్వాన్ని, ప్రభు ఎడల నమ్మకత్వాన్ని కోల్పోయినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం ఆలోచించండి. మనుషుల పట్ల నమ్మకంగా లేకపోయినా పర్లేదు, కానీ నీ దేవుని పట్ల నువ్వు ఖచ్చితంగా నమ్మకం. ఎందుకంటే నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో ఎరిగిన ఒకే ఒక్క వ్యక్తి నీ దేవుడు. మనుషులకు తెలియని విషయం. నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో తెలిసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి దేవుడు. కనుక మనుషుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తించినా నీ దేవుని పట్ల నువ్వు ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను ఇష్టపడతాడు. నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. నమ్మకంగా ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదువుతాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయుచున్నాడు. ప్రతిదినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉంటుంది. ఏమన్నాడండి ఇక్కడ? క్రైస్తవ విశ్వాస పిలుపు ఎలాంటిది? క్రైస్తవ విశ్వాసులుగా మనం ఎలా ఉండాలి? క్రైస్తవ విశ్వాసులుగా మన జీవితం ఏమిటి అంటే ఆయన అంటున్నారు, మరణము వరకు నమ్మకముగా ఉండము. అప్పుడు ఏమిస్తాట? జీవ కిరీటం ఇస్తుంది. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. మరణము వరకు నమ్మకంగా ఉండాలి. యూదా కనీసం ప్రభువుతో ఉన్న వరకు కూడా నమ్మకంగా లేకపోయాడు. ప్రభువుతో ఉన్న వరకు కూడా నమ్మకంగా లేకపోయాడు. ప్రభువు పక్షంగా ఉండాల్సినటువంటి యూదా శత్రువుల పక్షంగా చేరి ఆ రాత్రి ప్రభువుకు ఒక గొప్ప నమ్మక ద్రోహాన్ని చేశాడు. నమ్మక ద్రోహిగా మిగిలిపోయినట్లు మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఒక 3 విషయాలు ధ్యానం చేస్తాం. దేవుని చిత్తమైతే రానున్న దినాలలో మరింత 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ సమయం అవుతుంది కనుక ఈ 3 విషయాలు మనం బాగా అర్థం చేసుకున్నాం. మళ్ళా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ప్రభు ఇచ్చినటువంటి కృపలను పోగొట్టుకుంటున్నావా, పొందుకుంటున్నావా? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలను నీవు అనుభవిస్తున్నావా లేదా విసర్జిస్తున్నావా? ప్రభు ఇచ్చినటువంటి కృపలను నువ్వు తృణీకరిస్తున్నావేమో. ప్రభు ఇచ్చినటువంటి ఆ గొప్ప స్థితిని నీవు కోల్పోతున్నావేమో ఆలోచించు. నీవు కోల్పోతే మరణ పొందుకోవడానికి నువ్వు సంపాదించుకునే వస్తువులు కాదు, ఆయన కృప. ఒక్కసారి నీవు పోగొట్టుకుంటే మరలా మారు మనస్సు అపేక్షించిన ఏసావుకు అవకాశం రాలేదు. కనుక ఈ 3 విషయాలు దేవుని చిత్తం అయితే రానున్న వారంలో మనకు 3 విషయాలు చూద్దాం. మొదటి విషయం ఏంటండి? అవకాశాన్ని పోగొట్టు. ఈరోజు నీకు ఎంత వయసు నాకు తెలియదు, నీ ఆత్మీయ ప్రయాణం ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతుందో తెలియదు, కానీ దేవుడు ప్రతి క్షణము ప్రతి దినము నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఏ అవకాశం అంటే మారు మనస్సు పొందే అవకాశం. దానిని పోగొట్టుకుంటున్నావా లేదా సద్వినియోగపరుచుకుంటున్నావా? ఎందుకంటే ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. బయటికి వెళ్తే బతికే వాళ్ళు ఎంతమందో, చచ్చే వాళ్ళు ఎంతమందో తెలియని రోజులేమో. బయటికి కాదండి, ఇక్కడ కూర్చుని ఎంతమంది ఉంటామో తెలియదు. ఇప్పుడు అలాంటి రోజులలో ప్రభువు నీ జీవితంలో, మన జీవితంలో ఇస్తున్నటువంటి మారు మనస్సు పొందే అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా, కోల్పోతున్నావా? ఆయన అవకాశం ఇచ్చి వెంటనే సౌలు పౌలుగా మారినట్లు మారిపోతున్నావా? ఇక 2వ అంశం సహవాసం. నీవు ప్రభువు నిన్ను ప్రేమించిస్తున్న సహవాసం. అసలు ఆయన సరసన నిల్చోవడానికి మనకు అవకాశం ఉందండి? ఆయన సహవాసంలో ఉండే అవకాశం ఉందా మనకి? అసలు ఏ యోగ్యత లేనటువంటి మనల్ని తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడండి? తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. ఆయన సహవాసంలో నిలిచాడు. మనల్ని ఆయనతో అంటుకట్టుకున్నాడండి. అలాంటి సహవాసమును విడిచి చాలాసార్లు ప్రియులారా మనము ఈ లోకంలోకి వెళ్ళిపోతున్నాము. యెరూషలేములో ఉండాల్సిన వాడు ఏం చేశాడు? ఎరుకోకి వెళ్ళిపోయాడు. సహవాసాన్ని కోల్పోతే దెబ్బలు తిన్నాడు అనమాట అండి. కొర ప్రాణాలతో మిగిలిపోయాడు. నువ్వు ప్రభు సహవాసంలో ఉంటే నీకు సంరక్షణ దొరుకుతుంది. 3వ విషయం నమ్మకత్వాన్ని కోల్పోయాడు. అత్యంత విలువైనటువంటి విషయం అంటారు కదా, తల్లిదండ్రులు పోయినా బతకొచ్చేటండి. పరువు పోతే అంటే నమ్మకత్వం పోతే ఈ లోకంలో బతకలేవు. అలాంటి అమూల్యమైనటువంటి ఆత్మీయ అంశం యూదా ప్రభు దగ్గర నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నమ్మకముగా జీవించాల్సినటువంటి మనం ప్రభు, నమ్మకముగా బతకాల్సినటువంటి మనం ప్రభు సన్నిధిలో, ఒకవేళ ప్రభు సన్నిధిలో నమ్మకము లేని వారిగా, నమ్మక ద్రోహులుగా, నమ్మదగని వారిగా
మనం జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకుని మనము ప్రభు సన్నిధిలో నమ్మదగిన వారమైతే ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన తన స్వభావమునకు విరుద్ధముగా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము నమ్మదగని వారమైనప్పటికీ ప్రభు మన పట్ల ఎంత నమ్మదగిన వాడిగా ఉన్నాడు కదా. ఆలోచించండి జాగ్రత్తగా. మనము మన యొక్క స్వభావాన్ని బట్టి ఆదాము కాలం నుంచి, ఇప్పుడు కొత్తగా ఏం కాదు, ఆదాము కాలం నుంచి మనం ఎవరమండి? నమ్మదగని వారం. ఆయన నమ్మదగిన వాడు. నమ్మదగని వారమైనటువంటి మనల్ని ఇంత నమ్మకంగా దేవుడు ప్రేమిస్తున్నాడే. అదే ఒక్కసారి మనము నమ్మదగిన వారంగా ప్రభు సన్నిధిలో ఉంటే ఇంకేం చేస్తాడైనా? ఒక్కసారి మనము నమ్మదగిన వారంగా బతికితే కనుక, నమ్మదగని వారంగా ఉంటే ఎంత ప్రేమించిన దేవుడు, నమ్మదగిన వారంగా ఉంటే ఇంకేం చేస్తాడు మన కోసం ఆయన? వెళ్ళారా? ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోధా ఏం కోల్పోయాడు, మనము ఏం కోల్పోతున్నాము ఆలోచన చేసుకుని మనము ప్రభు సన్నిధిలో కోల్పోయే వారంగా కాకుండా ప్రభువును సంపాదించుకునే వారంగా, ప్రభుతో సహవాసాన్ని, ప్రభు సన్నిధిలో నమ్మకత్వాన్ని, ప్రభు ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ప్రభువు వారంగా ఆయన స్వరూపము చొప్పున, పోలిక చొప్పున మార్చబడడానికి సిద్ధపడదాం. అట్టి మార్పు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం చేసి మన హృదయంలో కలుగు చేసి మనం ఆశీర్వదించను గాక. ఆమె తలచి ప్రార్థన చేసుకుని, మహోన్నతుడైనటువంటి మా ప్రియపరులు గురించి మీకు అందరాలు. ఇంతవరకు నాతో మాట్లాడారయ్యా. నిజమే, యోధా ఏం పోగొట్టుకున్నాడు, మేమేం పోగొట్టుకుంటున్నాము మాకు తెలియజేశాడు. యోధా తన జీవితంలో ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మీరు కూడా మా జీవితంలో ఎన్నోసార్లు మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నారు. ప్రతిసారి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారమే నువ్వు విడిచిపెడుతున్నావు అయ్యా. ఇదిగో యోధా మీ సహవాసాన్ని పోగొట్టుకున్నాడు అయ్యా. చాలాసార్లు ఈ లోక సంబంధమైన స్నేహాల కొరకు మీ సహవాసాన్ని పోగొట్టుకుంటూ, మేము సారము పోగొట్టుకుంటూ నిర్జీవులుగా మిగిలిపోతున్నాను. యోధా నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆయన చాలాసార్లు. నమ్మదగిన దేవుడు కానీ మీ పట్ల మేము నమ్మకంగా జీవించాల్సిన వారమేంటి. ఎన్నోసార్లు ఆయన మా ప్రవర్తన చేత, మా ఆలోచనల చేత, మా తలంపుల చేత నమ్మక ద్రోహం చేస్తూ నమ్మదగిన వారిగా ఉన్నాం. మేము వాక్యం మా హృదయంలో ఏం కోల్పోతున్నాము, తిరిగి మేము వాటిని సంపాదించుకుని మీ సన్నిధిలో మీతో అంటుకట్టుబడి సహవాసములు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం చేయండి. వాక్యం మా హృదయంలో ఫలింపించింది. సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.